హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనకి చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలు అయితే కాసాయండి. చూడొచ్చు, కోసేసుకోవచ్చు. ఆ కాయలు అయితే చూసారా ఇంత భలేగా అయినాయి కాయలు. చూపిస్తాను మీకు ఒక్కొక్క కాయ. భలేగా పొద్దున్నే కూరకి ఏమీ లేదు అని అనుకున్నాను. కూరకి ఏమీ లేదని చూసేటప్పటికి కాయలు అయితే బాగా అయినాయి, చాలా బాగా అయినాయి. అందుకే కోసేస్తున్నాను. కర్రీ బాగుంటాయి కదా నాటు చిక్కుడుకాయలు అంటే. చికెన్లోనైతే ఇంకా సూపర్ ఉంటుంది. నేను అసలు కాయం అనుకున్నానండి. బియ్య పొట్టు బాగానే కాసాయి మనకి. అసలు మొన్న సంవత్సరం అయితే ఒక్కాయ కాయలేదండి నాటు చిక్కుడుకాయలు. ఇప్పుడు భలేగా ఒక పావు కేజీ దానికి కాసి ఉంటాయి. ఈ కాయ చాలా రుచిగా ఉంటుంది. ఇంక ఇవి అవ్వాలి చిక్కుడుకాయలు. ఇవి ఇంకా గింజ అవ్వాలి. గింజ అవుతే బాగుంటాయండి. గింజ అవుతే చాలా బాగుంటాయి. ఇదిగో చూసారు, ఇది బాగా అయ్యింది. నేను అందుకనే ఏదో కాయో పండు అలాగ వేస్తూ ఉంటే మనకి అవసరానికి ఉంటాయి కదా కూరగాయలు. బెలగైనయండి. ఈ చిక్కుడుకాయ అయ్యింది. మనకి ఇన్ని కూరగాయలు కాసినాయి ఇవన్నీ చూపిస్తాను ఈరోజు వంకాయలు కూడా బాగా కాసాయి. వంకాయలు అయితే గట్టిగా దిగినాయండి. మా అత్తగారు అయితే ముదరకాయలే కొయ్యి అంటున్నారు. చూసారా భలే కాసినాయి కదా. చాలా ఇష్టంగా తింటారండి ఈ చిక్కుడుకాయలు. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బెండకాయ ఇగోండి చూసారా, గింజ అయ్యింది కదా. ఈ గింజ అన్నీ కోసేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ పిందులు ఉన్నాయి. అవి రేపొద్దున్న ఎప్పటికో చికెన్లోకి అయితే కోసేసుకోవచ్చు. కోడి మాసంలోకి అయితే సూపర్ ఉంటాయి. బెండకాయ కాసి నేను మొదలు పెట్టేశాను. లేత బెండకాయలు పప్పుచారులోకైనా పని అవుతుంది కదా. ఒక్కొక్క కాయ రెండు బెండకాయలు అయితే మనకు కాసాయి. కిందకి వెళ్ళిపోవచ్చు. వంకాయలు ఉన్నాయండి గట్టిగా, భలే చూపిస్తాను రండి. వంకాయలు చూడండి ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఎలా కాసాయో చూపిస్తాను. గుత్తులుగా కాసేసాయి మన చెట్టుకి వంకాయలు. భలే కాసాయి కదా, సూపర్గా ఉన్నాయి వంకాయలు అయితే. మొన్న ఒక్కసారి అయితే 4 వంకాయలు వండాను కదా. ఈ వంకాయలు అయితే కోసేసుకొచ్చే. ఈ చెట్టుకి అయితే 3 వంకాయలు 4 వంకాయలు కాసాయి. ఈ చెట్టుకు కూడా కోసేసుకోవచ్చు. సరిగ్గా విరజాజి పువ్వులు అయితే బాగా సూది మల్లెలు కదా, బెలెక్ కాసాయి కదండి. చిన్న మొక్క అయినా ఎక్కువ పువ్వులు. కూరగాయలు అయితే ఇలా దిగాయండి మన చెట్లకి, బెలెక్ కాసాయి కదా. ఈరోజు అయితే కర్రీ అయితే ఇవే. బాయ్ ఫ్రెండ్స్, మా కూరగాయలు అయితే ఇట్లాగ ఉన్నాయి.